హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీతో అయితే మండే ఈవినింగ్ బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. మండే ఈవినింగ్ అయితే పూజ అంతా చేసుకునేపాటికి టైం వచ్చేసి 7 అయిందండి. మండే మేము కలశం అనేది పెట్టుకుంటాం కాబట్టి కొంచెము టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. 7 o'clock అయిపోయింది కదా అనేసి డిన్నర్లోకి అయితే చపాతీ పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీ పిండి నేను ఇక్కడ 2 టైప్స్ వాడతానండి. ఆశీర్వాద్తో పాటు పూరి పిండి అనేది ఉంటుంది కదా, వైట్ కలర్ మనకి, అది 2 మిక్స్ చేసుకొని చపాతీలు అయితే చేస్తానండి. ఎందుకో కొంచెం సాఫ్ట్గా వచ్చినట్టు అనిపిస్తాయి. ఆ 2 అయితే మిక్స్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసి అయితే డౌలాగా ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్రిపేర్ అయిన డౌని ఒక 1 hour పాటు అయితే నానబెట్టేసుకొని పక్కన ఉంచేసుకుంటానండి. ఇలాగైతే మనకి చపాతీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు పక్కన రైస్ కూడా ఉడికించేసుకున్నాను. కర్డ్లోకి రైస్ కంపల్సరీ తీసుకుంటామండి నైట్ టైము. చపాతీలు అయితే ఒక్కొక్క చపాతీని ప్రిపేర్ చేశాను అనమాట. ఈరోజు ఎండాకాలం కదా, చపాతీ అనేది బాగా హీట్ చేసేస్తుందండి, బాడీకి చాలా వేడి కదా, అందుకనేసి చపాతీలు అనేది ఎక్కువ ఎండాకాలంలో మాత్రం చేయమండి. రిమైనింగ్ డేస్లో అయితే కంపల్సరీ నైట్ టైం చపాతీ అనేది ఉండాలా. ఇవాళ ఇంకా పప్పు ఉంది కదా అనేసి పప్పులోకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పక్కనైతే ఆఫ్టర్నూన్ చేసిన పప్పు అనేది ఉన్నిందండి. ఇంకా పప్పు ఫ్రిడ్జ్లో ఉంచాను, ఎండకి పాడైపోతుంది కదా అనేసి ఇంకా దాన్ని కూడా తీసి ప్రీహీట్ అయితే చేసేసుకుంటున్నాను. ఈలోపు చపాతీలు కూడా ఒక్కొక్కటిగా చేసేసుకొని పక్కన ప్లేట్లోకి అయితే ఉంచేసుకుంటున్నానండి. మీలో ఎంతమంది నైట్ టైమ్స్ చపాతీ అనేది ప్రిఫర్ చేస్తారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చపాతీ అనేది హెల్త్కి మంచిదే, కానీ ఈ ఎండాకాలంలో చాలా వేడి చేసేస్తుందని నా ఇంటెన్షన్ అండి. అందుకోసం అయితే ఎక్కువగా ఎండాకాలంలో చపాతీకి అనేది నేను ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. ఇంకా డిన్నర్ అయితే అయిపోయేపాటికే టైం వచ్చేసి 10:30 అలా అయిందండి. ఇంక ఈలోపు మేము తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అలాగే మార్నింగే ఉంచేసుకున్నాను అనుకోండి. మార్నింగ్ అదొక వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు. అందుకోసమైతే నేను నైట్ టైమే ఒక 10 minutes లేట్ అయినా పర్లేదు అనుకొని నైట్ టైమే మోస్ట్లీ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పడుకోవాలని చూస్తాను. ఎప్పుడైనా కానీ నైట్ టైమే మనం ఇలాగా క్లీన్ చేసేసుకున్నామంటే మనకి సింకు, గ్యాస్ సరౌండింగ్ అంతా కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. లేకుంటే కాక్రోచ్లు ఇలా వచ్చేస్తాయేమో అని టెన్షన్ అనమాట. ముందే ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కాక్రోచ్లు అనేటివి ఎక్కువగా వస్తాయి కదండి. దానికోసమైతే నేను ఇలాగా ముందుగానే గిన్నెలన్నీ కూడా ఎక్కువగా నైట్ టైంలో సింక్లో ఉంచనండి. మొత్తం అంతా కూడా నైట్ టైమే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలాగైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఒక టబ్లోకి అయితే ఉంచేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా అండి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే కదండి, నైట్ టైంలో మనం ఇలా వర్క్ చేసేసుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం అనేది సేవ్ అవుతుంది. లేదంటే ఇదే వర్క్ ఒక 1/2 hour టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుందండి. అందుకోసం అయితే నేను ఇలాగే చేస్తాను. ఇంకా తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టవ్ కూడా జస్ట్ అలాగైతే తుడిచేసుకుంటాను. నేను స్టవ్ అనేది డీప్ క్లీనింగ్ వీక్లో 3 times చేసుకుంటానండి. ఆల్రెడీ నిన్న నైట్ అయితే డీప్ క్లీనింగ్ చేశాను కదా అనేసి ఇవాళ జస్ట్ వాటర్ వేసి డ్రై క్లాత్ అయితే గ్యాస్ కింద బండ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనము చపాతీ చేసింటాం, ఆయిల్ మరకలు అవన్నీ అలాగే ఉండిపోతాయి కదా. ఇంకా అవన్నీ అయితే నేను డేకి 3-4 times అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇలాగ క్లాత్ పెట్టి తుడిచేసుకుంటూ ఉంటాను. ఎందుకో కొంచెం స్టవ్ నీట్గా ఉంటేనే కొంచెము వంట ఇంకా చేయాలనిపిస్తుంది. అస్తమానం తుడుచుకుంటూనే ఉంటానండి దాన్ని. అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నాకైనా ఇలా ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుందా అని నాకైతే తెలియదండి. ఇంకా ఆ తర్వాత అయితే మొత్తము గ్యాస్ బండ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలాగా నీట్గా అయితే నైట్ టైమే ఉంచేసుకుంటానండి. నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇవాల్టికైతే వీడియో ఇంతేనండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.